తల్లిదండ్రుల కోసమో లేదంటే వెనకాల పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారనో ప్రేమించిన వాడిని వదిలేసి వెళ్ళిపోతే తర్వాత సఫర్ అయ్యేది ఆ అమ్మాయిని. ఒక పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకి ఫరక్ ఏం పడదు అనమాట. తను అక్కడ ఏమైపోయినా సరే తల్లిదండ్రులు ఇక్కడ మట్టికి రావద్దు, అక్కడే ఉండు, ఇంకా అదే నీ ఇల్లు. 20 సంవత్సరాలు పెంచారు కాబట్టి మిగతా లైఫ్ అంతా అక్కడ ఏడుస్తా ఉండాలని రూల్ అని ఏం లేదు. మీరు చేయాల్సిన స్టాండ్ తీసుకోవాలన్నమాట. ఆ టైంలో మీకు వెనకాల పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నా సరే, మీ తల్లిదండ్రులు ఎంత బ్లాక్ మెయిల్ చేసినా సరే, సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే మొత్తం ఫ్యామిలీస్ అంతా కూర్చుని బ్రెయిన్ వాష్ చేస్తారనమాట. ఆ టైంలో మ్యారేజ్ అయినా ఒక 1 year 2 years బానే ఉంటది, పిల్లలు పుడతారు, అంతా బానే ఉంటది. తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన ప్రాబ్లం అనేది. ఆ టైంలో ఎవరు రారనమాట. మళ్ళీ సెటిల్మెంట్ పిలిచినా సేమ్ అందరూ అదే మాట్లాడతారు అనమాట. పెళ్లి అయ్యేటప్పుడేమో నిన్ను కన్నా మీ అమ్మ నాన్న ఏమైపోవాలి, మీ వెనకాల ఉన్న మీ చెల్లెల పరిస్థితి ఏమవ్వాలి, అందరూ ఏమనుకుంటారు, పరిభయం అవ్వాలని చెప్పి అంటారు అనమాట. 1 year 2 year బానే ఉంటది. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది అంటే 1000 మందిలో ఒక అమ్మాయి లైఫ్ బాగుంటది అనమాట. మిగతా గర్ల్స్ లైఫ్ చాలా వర్స్ట్ గా ఉంటది. సో మీరు ఏమైనా సరే ఫక్కింగ్ పేరెంట్స్, మెయిన్లీ ఫక్కింగ్ పేరెంట్స్ అనమాట. సో మన లైఫ్ స్పాయిల్ చేసేది వాళ్ళే. ఎంత పెంచినా సరే లైఫ్ స్పాయిల్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది పేరెంట్స్ మాత్రమే. ఈ వీడియో పేరెంట్స్ కూడా చూపించండి, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నేను చూస్తున్నా, నా కళ్ళ ముందు చూస్తున్నా ఎంత మంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉండదు, తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఏం కోల్పోయారు అనేది తర్వాత అర్థమవుతుంది అనమాట. తల్లిదండ్రులు ఏముంది, వాళ్ళు ఏముంది, వాళ్ళ ఇంట్లో ఉంటారు, బానే ఉంటారు వాళ్ళు. పెళ్ళైన పిల్ల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇంట్లో మన సీసీ కెమెరా పెట్టి చూస్తారా 24 hours? చూడరు కదా. స్పెషల్లీ అమ్మాయిలకి చెప్తున్నాను, మీరు గనక ప్రేమిస్తే గనక స్టాండ్ తీసేసుకోండి. మీ కళ్ళ ముందే చాలా జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చింది, ఏం జరిగినా సరే సోషల్ మీడియాలో పాస్ అవుతుంది. సో దాన్ని బట్టి అయినా సరే ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయిలు ఒకవేళ మీరు ప్రేమిస్తే గనక స్టాండ్ తీసుకోండి. చేసుకుంటే ఆ అబ్బాయిని చేసుకుంటాను, ఇప్పుడు కాకపోయినా లేట్ అయినా సరే ఆ అబ్బాయిని చేసుకుంటాను అని చెప్పి మీ స్టాండ్ నుంచోవాలన్నమాట. మీరు నుంచోకుండా కాంప్రమైజ్ అయిపోయి చేసుకుని చివరికి స్పాయిల్ అయ్యేది మీ లైఫే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను, మీరు ఒకవేళ జెన్యున్ గానే ప్రేమిస్తే, అవతల ఉన్నవాడు కూడా జెన్యున్ గా మీకు అనిపిస్తే స్టాండ్ తీసుకుంటాడు. ఏ సిచ్యువేషన్ వచ్చినా అని మీకు అనిపిస్తే మీరు స్టాండ్ తీసుకోండి. పెళ్ళైన తర్వాత లైఫ్ లీడ్ చేయాల్సింది మీరు. అక్కడ ఉన్న 10 మందో 20 మందో కాదు. పెళ్లి చేయాలనుకుంటే తనతోనే చేయండి, లేదంటే లేదని వదిలేసాను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు కదా, పెన్షన్ అని చెప్పి వదిలేసాను. లేదంటే వెళ్ళిపోండి ఎక్కడికన్నా బయటికి. మీకు అంత స్ట్రెంత్ ఉంది, అవతల పర్సన్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు అంటే వెళ్ళిపోండి బయటికి. మీరు స్టాండ్ తీసుకుంటేనే అబ్బాయికి స్ట్రెంత్ ఉంటుంది. పేరెంట్స్ కూడా చూపించండి ఈ వీడియో, పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు మాక్సిమం. ఒక్క పేరెంట్ మారినా సరే నేను చేసిన ఈ వీడియోకి హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే.